అందరికీ నమస్కారం అండి. కథ పేరు ఆ జ్ఞాపకం. రాసినవారు భాగవతుల భారతి గారు. చదువుతున్నది పద్మావతి. ఎన్నో క్షణికాల అనంతకాలం. అన్ని క్షణికాలే. పుట్టుక, చావు, ఇంకా కానీ మరణం అనే క్షణం కోసం ఎన్నో క్షణాల సంవత్సరాలు ఎదురు చూసే ప్రాణాలెన్నో. క్షణం పలకరింపు కోసం ఎదురుచూపైన మనసులెన్నో. క్షణిక సుఖం కోసం అని సాగదీస్తారు కానీ ఆ క్షణిక సుఖం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసే తనువులెన్నో. ఇన్ని నేర్పిన ఆ రోజుని దాదాపుగా మర్చిపోలేను. ఎలా మర్చిపోతాను? ఆ బెంచ్పై పక్కనే కూర్చొని కాస్త దగ్గరగా జరగచ్చుగా అన్నాను. జరిగింది. తన కుడి చేతిని నా చేతిలోకి తీసుకుని నా కుడి తొడపై పెట్టుకున్నాను. తనలో బిడియం. అమ్మో, ఈ సమయంలో ఓ పరాయి మగవాడి పక్కన కూర్చోటం సంశయంగా అందామె. నన్నింకా పరాయివాడుగానే చూస్తున్నావా అన్నాను గుసగుసగా. ఆమెలో బెరుకు. అది చూసి నాలో కూడా సంశయం మొదలైంది. మరి నాకు అన్ని మెసేజెస్ పెట్టి నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మనసులో అనుకున్నాను గతంలోకి చూస్తూ. ఏడాది క్రితం అనుకుంటా నాకు ఫోన్ వచ్చింది. మీరు వృద్ధాశ్రమం నడుపుతున్నారట, సొమ్ము కోసం విరాళాలు సేకరిస్తున్నారట అడిగింది ఆమె. మీకెవరు చెప్పారు అన్నాను. మాకు తెలిసిన వాళ్ళు విరాళాలు సేకరింపబడుచున్నవి అని మీ ఆశ్రమం పేరు, ఈ నెంబర్ ఓ గోడ మీద ఉంటే చూసి ఈ నెంబర్ నాకు ఇచ్చారు. విరాళం పంపమని చెప్పింది ఆమె. ఆశ్చర్యపోయాను. ఇళ్లకు వెళ్ళి 1000 ఆధారాలు చూపించి 1,00,000 సార్లు తిరిగితేనే చందాలు వసూలు కాక ఒక్కో రోజు ఈ పెద్దవాళ్ళకి ఒక పూటే అన్నం పెట్టి రెండో పూట ఇంత ఉప్మాతో సరిపెట్టి ఉసూరుమనే వీళ్ళ ముఖాలు చూసి ఈ ఆశ్రమం ఎందుకు పెట్టాన్రా అని బాధపడుతున్న నాకు ఈరోజు గోడ మీద నెంబర్ చూసి ఫోన్ చేయటమా? వాట్ ఏ వండర్! వీళ్ళు కోటీశ్వర్లా? నిజంగా విరాళాలు ఇవ్వటానికే ఫోన్ చేశారా? చెప్పండి. నా పేరు శివరాం, కరీంనగర్. మీరెవరో? నా పేరు గాయత్రి అండి, విశాఖపట్నం. విరాళం ఎలా పంపాలి? గూగుల్ పే నెంబర్ ఇదేనండి, దీనికే పంపండి. సరే. ట్రింగ్ నా అకౌంట్ గూగుల్ అకౌంట్లో చూస్తే 5,000. ఎందుకు పంపారో వివరాలు లేవు. ఏదో లేండి, చంద్రుడికో నూలు పోగు అని మెసేజ్ వచ్చింది. పోనీలేండి, చందాదారులంతా మహారాజు పోషకులు అవ్వాలనేం లేదుగా నా రిప్లై మెసేజ్. మరుసటి నెల మళ్ళీ పంపారు. ఎందుకు పంపారో తెలుసుకోవచ్చునా? అదేం ప్రశ్న అండి? అంటే ఇలా ఎవరు చేయరు, ఒకసారి ఇవ్వటానికే 3 మూసి 6 అతికి అని మనసులో అనుకున్నా. పైకంటే ఈ కాశ్రీరావు అనుకుని ఏం లేదు, ఎవరి పేరు మీదనైనా అన్నదానం చేయమంటే ఆ రోజు వారి పేరు బోర్డు మీద రాస్తాం అన్న. అవసరం లేదు, రోజు అందుబాటులోనే ఉంటాను ఫోన్లో. ఎందుకు అని అడగలేకపోయాను. అన్నట్లుగానే రోజు వాట్సాప్లో ఏదో మెసేజ్ పెడుతూ అందుబాటులో ఉండేది. ఎందుకో తెలియదు, పరిపరి విధాల ఆలోచనలు. ఓవేళ నా క్లాస్మేట్స్ ఎవరైనా దోబూచులాడుతున్నారా, లేక ఈమె వెనుక ఎవరైనా అజ్ఞాతంగా అయినా నాకెందుకింత ఆలోచన? అవును మరి, ఎవరైనా చందాలు కట్టి మర్చిపోతారు, ఇలా వాట్సాప్లోకి వచ్చి వేధించరు. అవును, దీనిని వేధింపని అనాలా? నిరంతరం అవసరం లేకపోయినా మెసేజీలు పెట్టి పలకరించటం వేధింపేనా? ఏమో. ఈ ఏడాదిలో ఆమె నుండి చందాల రూపంలో అందుకున్నవి 1,00,000 రూపాయలు. కానీ ఎన్నో రకాల మెసేజెస్ మాత్రం కొల్లలు. మెసేజెస్కు నేను స్పందించలేదు. ఇద్దరి మధ్య మాటలు తక్కువే. నేను నిరంతరము పోస్టల్లో ఉద్యోగం, ఆశ్రమం పనులతో బిజీగా ఉంటాను. విరామం కోసం రాత్రికి ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో గడిపి వాట్సాప్ ఆన్ చేద్దును కదా అంటే వరుసగా ఆమె పెట్టే మెసేజెస్సే, ఒకదానికి సంబంధం లేకుండా. ఇదేమిటి? ఇదంతా దేనికి సంకేతం? ఏం ఆశించి? డబ్బులకు ఆశించి కాదు మరి. ఏమనుకుంటారో అనుకుంటూనే ఏమిటిది అంతా అని మెసేజ్ పెట్టా. సమాధానం లేదు. మెసేజెస్ ఆగలేదు. అందులో లవ్ మెసేజెస్ దగ్గర నుంచి దైవానికి సంబంధించినవి, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, గుడ్ నైట్లు ఉండటం ఇంకా ఆశ్చర్యం. నేనేమనుకుంటానో అని కానీ, నా కుటుంబంలోని వారు ఏమనుకుంటారో అని కానీ, పోనీ మెసేజ్కి నా రిప్లై కోసం చూస్తున్నట్లు కానీ ఏమనిపించలేదు. నా వ్యక్తిగత వివరాల జోలికి వెళ్ళలేదు. ఇలా కూడా జరుగుతుందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకే ధోరణి. 1-2 సార్లు నా భార్య చూసినా నన్నేమీ అడగలా. కారణం నా మీద నమ్మకమే కావచ్చు. ఎందుకిలా? ఎన్నేళ్ళిలా? నా ఆలోచనలు కార్యరూపంలో పెట్టే రోజు వచ్చింది. వేసవికాలం భార్యను పుట్టింటికి పంపి మగవాడినైన సహజ చాపల్యంతో నాకు మీ విశాఖలో ఓ పనుంది, వస్తున్నాను, అడ్రస్ చెప్తే కలుస్తాను అని ఫోన్ చేశాను. నన్నెందుకు కలవాలి? మా వృద్ధాశ్రమానికి మహారాజు పోషకులు కదా మీరు, నవ్వాను. తప్పకుండా రండి, అడ్రస్ వెతుకుతూ గాయత్రి ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి రాత్రి అయింది. ఇదిగో ఇలా ఈ బెంచ్పై తన పక్కన గాయత్రి చక్కగా ఉంది. నాకంటే 4 ఏళ్ళు పెద్దది. గతంలోని నాలోని ఆలోచనలు తుంచేస్తూ
మన ఇద్దరం ఇక్కడ ఈ బెంచ్ మీద కూర్చున్నాం సరే, ఇది కాక ఇంకో ఉపాయం లేదా అంది మెల్లగా. అర్థం కాలేదు అన్నాను. నిజంగానే ఆమె ఏమందో అర్థం కాలేదు. మన ఇద్దరం వాట్సాప్లోంచి ఎగురొచ్చి బెంచ్ మీద కలిశాం. దగ్గరగా కూర్చోటాలు, నా చేతిని ఇలా మీ తొడపై ఈ ఇష్టాన్ని వేరే రకంగా కూడా వ్యక్తం చేయవచ్చేమో. అంటే ఫోన్లో మీరు చేసిందంతా రైటు, నేను చేసేది రాంగ్ అంతేనా? కోపం నాలో. కాదు, నా భర్త అనారోగ్యంతో చనిపోయారు. ఒంటరి ఆడదాన్ని, 2 చిన్నపిల్లలు, ఎవరితోనూ పంచుకోలేని భావోద్వేగాలు. మీ వృద్ధాశ్రమంలో అందరూ పిల్లలు వదిలేసిన పెద్దలేగా, మరి భర్తలను పోగొట్టుకున్న మాలాంటి వాళ్ళు ఎక్కడ చేరాలి? నలుగురికి చులకనేగా అవకాశం వస్తే అంటూ ఆగింది. చర్నాకోల్తో చెల్లును చెరిచిన ఫీలింగ్ నాలో. ఎలా పోయారు ఆయన? ఏముంది, తాగుడు వ్యసనం, లివర్ క్యాన్సర్. తెలుసుకునేసరికి 4th స్టేజ్. వద్దన్న కొద్దీ తాగాడుగా, చచ్చాడు. అనుభవించండి అన్నారు అమ్మా నాన్నలు, చుట్టాలు, పక్కాళ్ళను. ఇద్దరి పోరాటం అప్పుడు, పిల్లల్ని పెంచటానికి ఇప్పుడు. ఆయన ఉద్యోగం నాకు ఇవ్వటం అదో గుడ్డిలో మెల్ల. అవును, ఎవరి ఇంట్లోనైనా ఒక్క రాత్రైనా నిద్ర చేసి కష్టసుఖాలు మాట్లాడుకొని ఓదార్పులు ఇచ్చి పొందే చుట్టం కానీ, రక్త సంబంధికులు కానీ ఉంటున్నారా ఇవాళ రేపును? ఎవరి సమస్యలు వారికే ఉంటున్నాయి. అందరి జీవితాలు ఏటికి ఎదురీతలే. ఇక ఎవరిని ఎవరూ పలకరించనే పనే లేదు. అందుకే నిరంతరము మీతోనే మాట్లాడుతూ ఉంటాను. వృద్ధాశ్రమం నడపటంలో అంత నైపుణ్యం, సహృదయత ఉన్న మీరు నా విషయంలో వేరే ఆలోచనలకు చోటివ్వరని అడిగాక, అదీ కాక అంటూ ఆగింది ఆమె. నేను మొగాడినే, నువ్వు పెట్టే మెసేజెస్ రెచ్చగొట్టే రకంగానే ఉన్నాయిగా, ఇక్కడి దాకా రప్పించేటట్లేవా? నేను వయసులోనే ఉన్నాను, ఒకలాంటి తోడు అవసరమే. అలాగని జీవితాన్ని నమ్మి ఎవరి చేతిలోనూ పెట్టి ఆ తర్వాత తేడా వస్తే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలి అనేది కాదు, మాట్లాడుతున్నానా లేదా అనేది నాకు ముఖ్యం. టెక్నాలజీ పెరగటం వల్లనో, దైనందిన జీవితంలో హడావిడో మనుషులు మాట్లాడే మనుషులు లేక ఒంటరైపోతున్నారు. ఆ మధ్య పేపర్లో చదివా, కేవలం తన తల్లితో మాట్లాడటం కోసం ఓ ఆఫీసర్ ఓ ఎంప్లాయీని అధిక జీతంతో ఇంట్లో నియమించాడట. ఆవిడ మాట్లాడింది అతను వినాలి, అంతే. అదే ఉద్యోగం. మానవ అవసరాల కోసం ఎన్నో ఉద్యోగాలు వెలిశాయి. భవిష్యత్తులో ఇది ఓ జాబ్ ఆపర్చునిటీగా కూడా వచ్చేస్తుందేమో. ప్రాణం ఎంతసేపు పోవటానికి క్షణం చాలదు అంటారు. కానీ ఆ క్షణం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసేవారు ఎంతోమంది ఉన్నారు. వారు మరణించే వరకు ఎదురు చూసే ఓపిక లేక, ఇలా వదిలేస్తే పలకరించేవారు లేక. నిజమే, ఈ మధ్య సమాజంలో ఒంటరైన వారంతా డబ్బులిచ్చి తాము చెప్పిందంతా వినే ఓ మనిషిని కూలీకి అంటే బాగుండదేమో కానీ పెట్టుకొని మాట్లాడుతున్నారట. పరిస్థితులు ఏమైనప్పటికీ మానసికంగా ఒంటరి వారవుతున్నారు. మరి నాతో చెబితే మా ఆశ్రమంలోని ఎంతో మందితో మాట్లాడించేవాడిని కదా. ఇంత దూరం రావాలనే నాలో ఇంత కోరికను పెంచేసి ఫూలింగ్ చేసిందనే బాధ. నా ఒంటరితనపు ఆటలో ఇది ఓ భాగమే. ఏమనుకోకండి, మీకు డబ్బులు అవసరం, నాకు మానసిక ఒత్తిడి తగ్గించుకునే మార్గం అవసరం. మీరు ఇంత దూరం వస్తే ఏమైంది? నాకు మీరెవరో, మీకు నేనెవరో తెలిసింది. స్నేహితుల్లా మాట్లాడుకుందాం. భర్త లేని దాన్ని ఈ రాత్రి మీతో గడిపితే నాకు వచ్చే నష్టమేమీ లేదు. ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోదాం. కానీ ఓ షరతు. అన్ని షరతులు నువ్వే పెట్టేస్తావా? అంతా నీ ఇష్టమేనా? ఏంటది? మీరు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ జరిగిందేది మీ ఇంట్లో తెలియనివ్వద్దు. ముఖ్యంగా మీ భార్యకి, పిల్లలకి. మీరు వెళ్ళాక నాకు ఫోన్ చేయటం కానీ, ఈ సంఘటన తాలూకు మెసేజ్లు పెట్టడం, పదే పదే నా కోసం రావటం చేయకండి. ఒక మధురానుభూతిగా మాత్రం గుర్తుంచుకోండి. కానీ అదేదో చెప్పకూడని సంబంధంగా మార్చకండి. తేడా వస్తే అడ్రస్ మార్చుకుంటా. ఇప్పుడు అనుభవిస్తున్నది చాలు. ఓ కాపురాన్ని కూల్చి బాగుపడేదేం లేదు. ఆమెను ఇంకా మాట్లాడనివ్వలేదు నేను. ఆ రాత్రి ఆమెను నిద్రపోనీయలేదు. నా గుండెల్లో దాచుకున్న ఆ జ్ఞాపకం ఓ కొత్త రూపంతో ఆశ్రమం ఓ సరికొత్త రూపురేఖలను సంతరించుకుంది. వృద్ధాశ్రమంతో అనుసంధానంగా సాంత్వన హృదయ్ అనే పేరుతో. ఒంటరితనంతో బాధపడుతున్న ఎవరైనా సరే ఈ నెంబర్లను సంప్రదించండి అనే ఆప్షన్తో మొదలైంది. ఎవరికి ఎవరు ఏమీ కాకపోయినా ఎంతోమంది అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అమ్మా నాన్నలు అనుకుంటూ ఎన్నో వరుసలు, బంధాలు కలుపుకుంటున్నారు. ఆశ్రమం అంతా కలివిడిగా తిరుగుతూ మాట్లాడుకుంటూ తిరుగుతుంటే సమాజంలో చాలా మానసిక సమస్యలు కొంతైనా తగ్గి నిత్య నూతనంగా నా వల్లనేగా విరిసింది అనే విశ్వాసం నాలో పెరిగింది. ఎంతోమంది విరాళాలు పంపుతున్నారు. కానీ నెలలా ఎన్నో వేల రూపాయలు పంపి నా ఆత్మవిశ్వాసానికి అజ్ఞాతంగా ఇంత ఉన్నతికి కారణమైన గాయత్రి తను అన్నట్లుగానే చిన్న అపార్థం వల్ల తన అడ్రస్సు, ఫోన్ నెంబర్ మార్చుకొని నన్ను వదిలి వెళ్ళిపోయింది.
ఆశ్రమంలో ఎన్నో ఫోన్లు నిరంతరము ప్రేమానురాగాల కోసం మోగుతూనే ఉన్నాయి, గాయత్రిని గుర్తు చేస్తూ. కానీ ఆమె వస్తుంది ఏదో ఓ రోజున సాంత్వన నింపే పలకరింపు కోసం. కథ సమాప్తం.